వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. సో దివాళీ కోసం వచ్చేసి మా ఇంటిని కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ని యాడ్ చేసేసి డెకరేట్ చేశాను అనమాట. అదే వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మై ఫేవరెట్ అనమాట. సో ఈ బెల్స్ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం అంట. ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అంటే ఇంకా ఎస్పెషల్లీ చాలా ఇష్టం అనమాట. సో అలాంటి కొన్ని ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఏవి కొనుక్కరాలేదు బయట నుండి. ప్రజెంట్ ఇంట్లో కొంచెం వాడకుండా పక్కన పెట్టాను కదా, వాటిని కొంచెం మాడిఫై చేసేసి డెకరేట్ చేశాను అనమాట ఇంటిని. సో లివింగ్ రూమ్ని కొద్దిగా మేక్ ఓవర్ చేశాను అనమాట. సో అదే వీడియోని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక డిఐవై చూపిస్తున్నాను అండి. ఈ బాస్కెట్ తోటి ఇది వచ్చేసి నేను డిమార్ట్లో కొన్నమాట. పైన పిక్ యాడ్ చేశాను కదా, అలా రెడీ చేశాను. సో చాలా రోజులు అనమాట యూజ్ చేయడం లేదు. అంటే ఆల్రెడీ ఇంకా వెరైటీ బాస్కెట్స్ ఉన్నాయన్నమాట. ఇది చిన్న సైజు ఉంది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇంకా పెద్దది యూజ్ చేస్తున్నాను. ఇది చిన్నగా ఉందనేసి పక్కన పెట్టాను కదా. ఇది వచ్చేసేసి మా అమ్మది శారీ లేస్ అనమాట. సో శారీ ఓల్డ్ అయిపోయిందని పక్కన పెట్టింది. సో నేనేం చేశానంటే ఆ శారీ లేస్ తీసుకున్నాను, ఆలగడ్డ నుంచి తెచ్చుకున్నమాట. చాలా రోజులు అది ఇప్పుడు యూజ్ అయింది నాకు. సో ఇలా నేను చుట్టూ అంతా కూడా మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసి ఆ లేసినంతా కూడా కట్ చేస్తున్నాను. అంటే బాస్కెట్ సగం నుంచి కవర్ చేయాలన్నమాట, మిగతా సగం అంతా కూడా ఓపెన్లో పెట్టాలి. సో పైన పిక్ యాడ్ చేశాను కదా, మీకు అర్థమవుతుందండి. సో ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఎంతవరకు బాస్కెట్కి అవసరమో అంతవరకు చూసుకొని మిగతా అంతా కూడా కట్ చేసి పెడుతున్నాను లేస్ని. సో ఇలా ఒకదానికొకటి అటాచ్ చేసామంటే మనకు ఒక క్లాత్ లాగా వస్తుంది అనేసి నేను ఇలా లేస్ అంతా తీసుకొని దానికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కట్ చేసుకుంటున్నాను అనమాట. లేస్ అంతా కూడా ఇలా లేస్ అంతా తీసుకొని ఒకదాని మీద ఒకటి అటాచ్ చేస్తున్నట్ట. గ్లూ గన్ తీసుకొని ఒకవేళ షూయింగ్ మిషన్ ఉంటే కనుక మిషన్తో అయినా కుట్టుకోవచ్చు. సో నాకు గ్లూ గన్ అయితే బెటర్ అనిపించి ఇంకా గ్లూ గన్ తీసుకొని ఒకదాని మీద ఒకటి అటాచ్ చేస్తున్నాను. సో ఇవే కదండి మనం ఎప్పుడైనా శారీస్ అలాంటివి పడేస్తుంటాం కదా, సో వాటికి ఉండే లేస్ లేదని తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనకి రీయూజ్ అవుతాయి అన్నమాట. సో నాకు ఆ లేస్ ఇప్పుడు బాగా యూజ్ అయింది. సో ఇలా అంతా కూడా రెడీ చేసాను అనమాట. ఒక క్లాత్ లాగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను గ్లూ గన్తోనే అటాచ్ చేస్తున్నాను అనమాట. సో గ్లూ గన్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ త్వరగా అటాచ్ అయిపోతుంది కదా, అందుకనేసి బ్యాక్ సైడ్న ఇలా గ్లూ గన్ పెట్టేసి కవర్ చేస్తున్నమాట. అంటే సైడ్కి పెట్టామనుకోండి బాగా ఉండదు అనమాట చూసినా కూడా, అందుకనేసి బ్యాక్ సైడ్కి పెట్టేసి వెనకాల సైడ్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి గ్లూ గన్తో అటాచ్ చేశాను. సో ఇలా అనమాట, ఇలా సగానికి వరకు ఈ లేస్ని అటాచ్ చేశాను. తర్వాత ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. సో నేను చాలా రోజుల క్రితం అమెజాన్లో కొన్నాను. సో వాటిని ఇలా రీయూజ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి బాస్కెట్లో నుంచి ప్లాంట్ హ్యాంగ్ అవుతున్నట్లు ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకనేసి ఇలా రెడీ చేశాను. అండ్ దీన్ని వచ్చేసి నేను ఇలాంటి హుక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని హ్యాంగ్ చేస్తున్నాను. సో మామూలుగా మనం మేకులు కొట్టాలంటే చాలా కష్టం కదా ఈ రెంటెడ్ అపార్ట్మెంట్లో, అందుకనేసి ఇలాంటి హుక్స్ అయితే ఈజీగా ఉంటుంది కనేసి ఈ హుక్స్ తీసుకున్నాను. సో ఇది ఎలాగో తక్కువ వెయిట్ ఉంటుంది, అంటే ఈ హుక్ కూడా ఈ వెయిట్ని మోయగలుగుతుంది అనేసి ఇలాంటి హుక్ తీసుకొని ఆ హుక్కి ఈ బాస్కెట్ ఉండే ప్లాంట్ని హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. సో ఇది నైట్ టైం కాబట్టి అంత లుక్ అనిపించట్లేదండి, డే టైం ఎలా ఉంటుందో చూపిస్తాను. సో నేను నైట్ అంటే గురువారం నైట్ ఇవన్నీ కూడా సర్దేసి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రగ్ అనమాట. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఎవరైనా చూడకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇది యాక్చువల్గా డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకునే రగ్ అనమాట. సో నాకు ఎందుకు ఇలా గోడకి హ్యాంగ్ చేస్తే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనేసి ఇలా గ్లూ గన్ తీసుకొని పైన వచ్చేసి హ్యాంగింగ్ హుక్ తీసుకొని అంతా అటాచ్ చేశాను అనమాట గోడకి, ఇలా అనమాట. సో ఈ రెండు డోర్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఇలా హ్యాంగ్ చేశాను దాన్ని. అండ్ ఇది వచ్చేసి హ్యాంగింగ్ పెల్స్ ఉంటాయి కదా, ఇవి మా పెళ్ళైన కొత్తలో శిల్పారామం వెళ్ళామన్నమాట, అక్కడ తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా నేను హాల్లో హ్యాంగ్ చేసేదాన్ని. ఇప్పుడు చిన్న పాప కదా ఉయ్యాల అవసరం అనేసి ఇవి బెల్స్ తీసేసి దాని ప్లేస్లో ఉయ్యాల కట్టామన్నమాట. సో ఇవి ఎన్నిసార్లు కడిగినా ఇలా డస్ట్గా కనిపిస్తుంది, తెల్లగా. దీని ఒరిజినల్ కలర్ బ్లాక్ అనమాట, కానీ ఎందుకో తెల్లగా కనిపిస్తుంది వాటర్తో వాసిన తర్వాత కూడా, అందుకనేసి ఇంకొకసారి ఆయిల్తో అప్లై చేసేసి క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదండి, మీరు కావాలంటే నువ్వుల నూనె లేదంటే ఆముదం ఉంటుంది కదా అదేని యూజ్ చేసుకొని క్లీన్ చేసామనుకోండి, ఈ మెటల్తో చేసినవి అవన్నీ కూడా బాగా షైనీగా వస్తాయన్నమాట.
అంటే ఈ మెటల్ మట్టి అనుకుంటా, అలాంటివన్నీ కూడా ఇలా మనం ఆయిల్తో క్లీన్ చేస్తే కనుక నీట్గా వస్తాయి అన్నమాట. సో దీని వచ్చేసి ఇలా కర్టెన్ రాడ్కి హ్యాంగ్ చేసేసి ఇంకా ఈ ఎల్ఈడి లైట్స్ని పెట్టామంట. సో దీపావళి అంటేనే లైట్స్ కదా, అందుకనేసి కింద పెట్టకుండా పిల్లలు లాగేస్తారనేసి పైన కర్టెన్ రాడ్స్కి అంతా అటాచ్ చేసుకుంటూ ఎల్ఈడి లైట్స్ పెట్టేసి ఇంకా హాల్లో డెకరేట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్గా ఇంట్లో కొంచెం మేకోవర్ చేయాలంటే ఖచ్చితంగా మన కర్టెన్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను పాత బెడ్షీట్స్ అంటే ఇంకొకటి ఓల్డ్ కర్టెన్ ఉందనమాట, దాన్ని తీసుకొని ఈ విండో కర్టెన్స్ని ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను చూడండి. సో మెయిన్గా మనము ఇంట్లో ఖచ్చితంగా అయినట్లు అనిపించేది ఏంటంటే కర్టెన్స్ అనమాట. సో కర్టెన్ చేంజ్ చేసామంటే ఆల్మోస్ట్ ఇంట్లో లుక్ అనేది మారిపోతుంది. సో ఇది వచ్చేసి ఓల్డ్ బెడ్షీట్ అనమాట, బ్లూ కలర్ది. అండ్ ఇది వచ్చేసి కర్టెన్ అనమాట. సో ఈ కర్టెన్ అనేది విండో వెడల్పుకి సరిపోవడం లేదు విడ్త్ అనేది. సో అందుకనేసి దీన్ని సగానికి కట్ చేస్తున్నాను. అండ్ ఈ క్లాత్ని అది కూడా ఓల్డ్ బెడ్షీట్ అనమాట. సో ఈ రెండింటికి కలర్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది అనేసి ఇంకా కొంచెం ఇందులో కొంచెం ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది కదా, అందుకనేసి ఆ కర్టెన్ తీసుకొని ఈ విండో ఎంత సైజు ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసి 2 బ్లూ సైడ్స్ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్, మధ్యలో వచ్చేసి ఆరెంజ్ కలర్ కర్టెన్ వస్తుంది. సో ఇలా అనమాట ఈ ప్యాటర్న్లో నేను స్టిచ్ చేశాను అనమాట కర్టెన్స్ని. సో ఇప్పుడు వచ్చేసి పాత కర్టెన్స్ తీసేసి ఈ కొత్త కర్టెన్స్ని హ్యాంగ్ చేస్తున్నాను హాల్లో అండ్ బెడ్రూమ్లో. సో అంతా కూడా నేను ఒకటేలాగా ఉండేలాగా సెలెక్షన్ చేసుకుంటా కర్టెన్స్ ఇంట్లో. సో అందుకనేసి ఇక్కడికి ఒకటి అండ్ బెడ్రూమ్లోకి ఒకటి 2 కర్టెన్స్ కూడా ఇదే ప్యాటర్న్లో స్టిచ్ చేశాను అనమాట. సో ఆ బెడ్షీట్ మేము చాలా రోజులు యూజ్ చేయడం లేదు. సో ఎందుకు పక్కన వేయడం, ఇలా రీయూజ్ చేసుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా ఇలా తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే పర్లేదు అనిపించింది అనమాట ఈ కలర్ కాంబినేషన్. పెద్దగా సెట్ అవ్వలేదు కానీ ఓకే అనిపిస్తుంది అనేసి ఇంకా అలానే ఉంచాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఆర్టిఫిషియల్ బంతిపూలు ఉంటాయి కదా, అవి హ్యాంగ్ చేశాను. సో లాస్ట్ వీడియోలో నేను మేకోవర్ చేశాను కదా, అంటే లాస్ట్ మినిట్ దివాళీ ఐడియాస్ అని చెప్పాను కదా, అప్పుడు నేను సోఫా లాగా రెడీ చేశాను కదా, అది ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను గోడ ఉంది కదా, ఆ గోడకు వచ్చేసి ఇలా 3 పిల్లోస్ పెట్టానమాట. 3 పిల్లోస్ పెట్టేసి దానిపైన ఇలా ఎల్లో కలర్ది బెడ్షీట్ స్ప్రెడ్ చేశాను అనమాట నీట్గా, ఎక్కడ కూడా కూర్చొని లేకుండా నీట్గా ఉండేలాగా చేశాను. సో అది సోఫాలాగా తయారైపోయింది. సో నేను వచ్చేసి ఇది చూసిన తర్వాత ఇంకా మాకు రోడ్డుకి ఆపోజిట్ సైడ్ సోఫాలు స్టిచ్ చేస్తారనమాట. ఇంకా అక్కడ స్పాంజ్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇలా నేను పిల్లోస్ పెట్టాను కదా, ఆ ప్లేస్లో స్పాంజీ పెద్దగా వస్తుంది కదా, అది పెట్టి ఇలా ఒక బెడ్షీట్తో కవర్ చేసామంటే సోఫా వస్తుంది అనమాట. సో ఈసారి ఇంకా ఆ డెసిషన్ తీసుకున్నామంట, అలా చేద్దామనేసి వీలు ఉన్నప్పుడు అలా బయటికి వెళ్ళి స్పాంజ్ తీసుకొద్దామని అనుకున్నాను. సో ఇది వచ్చేసి దివాని మాది కూడా కాదండి, ఓనర్ వాళ్ళనమాట. సో ఆల్మోస్ట్ ఇంట్లో ఫర్నిచర్ అంతా కూడా ఓనర్ వాళ్ళవే. బెడ్రూమ్ నుండి బెడ్, ఇంకా టీపాయ్ కానీ దివాని కానీ ఓనర్ వాళ్ళవే అనమాట. ఇంకా ఇంకో బెడ్రూమ్లో ఒక టేబుల్ ఉంది, అవన్నీ కూడా ఓనర్ వాళ్ళవే. సో ఇంకో వాటిని మనం చేంజ్ చేయలేం కదా, అందుకనేసి అలాగే ఉంచామన్నమాట. సో యాక్చువల్గా అలా ఉంటుందనేసి చూపించాను. కానీ నాకు ఏమవుతుందంటే పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు, నేను ఏం పెట్టేసినా లాగేస్తారు. అందుకనేసి వాళ్ళకు అందకుండా ఉండే విధంగా ఆల్మోస్ట్ ఇంటిని డెకరేట్ చేయాలనేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసి కొత్తదనమాట దివానీ కవరు. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా నేను ఈ దివానీనే పరుస్తుంటాను అనమాట, అంటే బాగుంటుంది కలర్ఫుల్గా, అందుకనేసి ఇలా పెట్టేసి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ పిల్లోస్తో డెకరేట్ చేశాను. అండ్ కర్టెన్కి కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇలా టేబుల్ రన్నర్ లాగా వేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం వేడిగా ఉండే బౌల్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఉంటుంది కదా, హార్డ్ ప్యాడ్ అని, అదనమాట. ఇది బ్యాంబూ స్టిక్స్తో వచ్చినది. సో అది ప్లెయిన్గా ఉంది కదా, అందుకనేసి నేను ఇది మల్టీ కలర్ లేస్ ఉంటే నా దగ్గర దాంతో డిజైన్ చేస్తున్నాను అన్నమాట. సో ప్లెయిన్గా ఉంటే బోర్ కొడుతుంది కదా, అంటే లుక్ బాగోలేదు, అందుకనేసి నేను ఇలా చుట్టూ కూడా నేను కలర్ఫుల్ది లేస్ తీసుకున్నాను, అంటే మల్టీ కలర్స్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. తీసుకొని 4 వైపులా కూడా నేను దీంతో కవర్ చేస్తున్నాను అనమాట. సో రెడీ చేసినాక చూడండి ఎంత బాగుందో, ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది. సో చాలా బాగుంది అనమాట, నాకు బాగా నచ్చింది. ఈ టేబుల్ రన్నర్ లాగా యూజ్ చేయొచ్చు అనేసి తీసుకున్నాను. ఇలా టీపాయ్ మీద పెట్టేసి అనమాట. పెట్టేసిన తర్వాత ఇది ట్రే నేను సనత్ నగర్ వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ ట్రేని.
దీని మధ్యలో వచ్చేసి డ్రైడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అరోమా అవి స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. అంటే హాల్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంచి స్మెల్ వస్తుంది కదా, రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అనేసి ఈ ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందులోనే కాదు ఇంకో గ్లాస్ జార్లో కూడా ఈ డ్రైడ్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట, ఇంట్లో స్మెల్ మంచిగా వస్తుంది కదా అనేసి. సో చూడండి ఇది నేను ప్రిపేర్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో. సో దానికి ఇలా ఒకటి థ్రెడ్ తీసుకొని ఇలా కట్టాను అనమాట, ఒక మేకుకి హ్యాంగ్ చేయడానికి అనేసి. అండ్ ఈ టీ కప్తో నేను రెడీ చేశాను కదా టీ కప్ హోల్డరు, సో దాని మధ్యలో ఇలా క్యాండిల్ పెట్టేసి వెలిగిద్దామని అనుకుంటున్నాను అనమాట దీపాల రోజు. సో ఇలా డెకరేట్ చేశాను. ఆల్మోస్ట్ కింద ఏం పెట్టకుండా చూసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో అకిరా అయితే అర్థం చేసుకుంటాడు, పాప అయితే అర్థం చేసుకోలేమంటే లాగేస్తుంది, మళ్ళీ చేయి కలడం ఇలాంటివన్నీ ఎందుకనేసి ఆల్మోస్ట్ కింద ఏవి డెకరేషన్ చేయడం లేదు, అన్నీ కూడా పై సైడే చేస్తున్నాను అనమాట. సో చూడండి ఇలా హ్యాంగర్కి దీన్ని ఈ దగ్గరని హ్యాంగ్ చేశాను అనమాట. సో చాలా బాగా నచ్చింది అనమాట ఇలా నాకు హ్యాంగ్ చేసిన తర్వాత. సో ఇంకా బ్యాక్ సైడ్ ఇలా పక్కకు రాకుండా నేను గ్లూ గన్ తీసుకొని గోడకి అటాచ్ చేశాను అనమాట. ఈ రగ్ని పక్కకు కదలకుండా నీట్గా సెట్ అయిపోయింది. సో లైట్స్ చూడండి వెలిగించిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. హాల్లో అంతా కూడా మంచిగా బ్రైట్నెస్ అనేది వచ్చింది. సో ఇంట్లోనే అయితే దీపాలు తక్కువగానే వెలిగిస్తాను అనమాట, ఎందుకంటే పాప ఉంది కదా, తను లాగేసి ఎక్కడ కాల్చుకుంటుందో అనేసి ఇంకా పై సైడే డెకరేషన్ చేశాను ఆల్మోస్ట్. సో చూడండి ఇలా వినాయకుడి పక్కన ఈ బెల్స్ హ్యాంగ్ చేస్తే ఇంకా బాగుందన్నమాట. సో అలా ఒక థాట్ వచ్చి నేను ఇలా హ్యాంగ్ చేశాను. సో ఈ కొన్ని ప్లాంట్స్ మీద కూడా ఈ ఎల్ఈడి లైట్స్ వేసరికి ఇంకా బాగా వచ్చిందనమాట ఇంట్లో లుక్ అనేది. సో చాలా సింపుల్గా ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నానండి దివాళీకి. కొన్ని థింగ్స్ అనేవి యాడ్ చేస్తూ ఇంకొంచెం అందంగా డెకరేట్ చేసుకున్నాను ఇంటిని. సో ఇంట్లో మనం డెకరేషన్ చేయాలంటే పెద్ద తీసుకురావాల్సిన అవసరం లేదు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తువులు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వస్తువులు చేంజ్ చేసామంటే ఆల్మోస్ట్ ఇల్లు అనేది చేంజ్ అవుతుంది. అండ్ సో చూడండి ఇక్కడ నేను హ్యాంగ్ చేశాను అనమాట ఈ డ్రైడ్ ఫ్లవర్స్ అనేవి, ఇక్కడ కూడా స్మెల్ వస్తుంది అనేసి. ఇంకా చూడండి ఈ విధంగా ఉందన్నమాట. మా లివింగ్ రూమ్ మొత్తం కూడా ఈ విధంగా చేంజ్ చేశాను దీపావళి పండగకి. సో ఇంకా దీపాల రోజు కూడా తప్పకుండా వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి, ఇంట్లో దీపాలు ఎలా వెలిగించాను, ముగ్గు ఎలా వేసాను ఆ రోజు వ్లాగ్ కూడా ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ బాస్కెట్ నుంచి ప్లాంట్ ఇలా హ్యాంగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇటు సైడ్ వాళ్ళు కూడా కొంచెం గ్రీనరీ యాడ్ చేసినట్లు ఉంటుందనేసి ఈ బాస్కెట్లో ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టి హ్యాంగ్ చేశాను. సో ఇంతేనండి ఫైనల్ లుక్ వచ్చేసి దివాళీ మేక్ ఓవర్కి మా లివింగ్ రూమ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. కొంచెం లైట్స్, కొంచెం గ్రీనరీ, కొంచెం ట్రెడిషనల్ లుక్తో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇలా చేంజ్ చేసేసరికి. సో ఇటు సైడ్ వచ్చేసి ఇంకా కొన్ని దీపాలు వెలిగిస్తాను అనమాట కింద. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంతేనండి, ఇంతటి వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ థాట్స్ అనేవి మీకు అందరికీ నచ్చాయని, యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.